ప్రైజ్ ద లార్డ్. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. పరిశుద్ధాత్మ వరములను గురించి మనం మాట్లాడుతున్నాం. హల్లెలూయా. ఎంతమంది పరిశుద్ధాత్మ వరముల గురించి నేర్చుకుంటున్నారు? మీరు నేర్చుకుంటూ ఉన్నట్లయితే, క్రొత్త విషయాలు నేర్చుకుంటూ ఉన్నట్లయితే థమ్స్అప్ పెట్టండి. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఎరుగడమే ఎదుగడము. ఎరుగడమే ఎదుగడము. నోయింగ్ ఈజ్ గ్రోయింగ్. నోయింగ్ ఈజ్ గ్రోయింగ్. ఎరుగడమే ఎదుగడము. గ్లోరీ టు గాడ్. సో మీకు వాక్యం చెప్పడం ద్వారా నేను కూడా చాలా ఎడిఫై అవుతున్నాను. హల్లెలూయా. ఐఎమ్ ఆల్సో బీయింగ్ ఎడిఫైడ్ బై టీచింగ్ ద వర్డ్ టు యూ. గ్లోరీ టు గాడ్. బై ఎక్స్ప్లెయినింగ్ ద థింగ్స్, తేటగా మీకు బోధించడం వల్ల సో ఐఎమ్ ఆల్సో బీయింగ్ బెనిఫిటెడ్. సో ఎవరైనా ఒకరు నాకు ఒక హెల్ప్ చేయాలి. ఎవరైనా ఒక్కరు హెల్ప్ చేసినా చాలు, కానీ కొంచెం సీరియస్గా తీసుకొని నాకు హెల్ప్ చేయాలి. ఏంటో తెలుసా, ఇప్పటికీ ఐ థింక్ 3, 4, 5 లేకపోతే 6 ఎపిసోడ్స్ చేశాను ఇంతవరకు. ఏంటంటే పరిశుద్ధాత్మ వరముల గురించి. పరిశుద్ధాత్మ వరములు అవసరమా, తర్వాత వరముల వాక్యమా. సో ఇలా ఐ థింక్ ఒక 5, 6 ఎపిసోడ్ చేశాను. నా రిక్వెస్ట్ ఏంటంటే, సో మన ఛానల్లో RDJMI ఛానల్లో డానియల్ జయంత్ ఛానల్లో మరి ప్లేలిస్ట్లో అనుదిన ఆహారం అన్నటువంటి దగ్గర ఇవన్నీ కూడా ఉంటాయి. మీరేం చేయాలంటే, ఈ ప్రతి ఎపిసోడ్లో మెయిన్ పాయింట్స్తో నాకు ఒక చిన్న నోట్స్ తయారు చేసి ఇవ్వాలి. నోట్స్ తయారు చేసి ఇవ్వాలి. నేను చెప్పిన మాటలు నోట్స్ తయారు చేసి ఇవ్వాలి, అంతే. సో ఈరోజు నేను థర్డ్ గిఫ్ట్ గురించి నేను మాట్లాడబోతున్నాను. 3వ వరం గురించి మాట్లాడుతున్నాను. సో బై సాటర్డే నైట్, శనివారం రాత్రికంతా 9 వరాలు అవగొట్టేస్తాను. 9 వరాలు, శనివారం రాత్రికంతా 9 వరాలు అవగొట్టేస్తాను. సో పరిశుద్ధాత్మ వరాల గురించి మనం ఒక నీట్గా ఒక పిక్చర్ నేను తీసుకుని వస్తాను. సో దీన్ని నాకు ఒక నోట్స్ మీరు రాసి మీరు పీడిఎఫ్లో పెట్టి పంపించినా పర్లేదు, మీరు టైప్ చేసి పంపించినా పర్లేదు, వాట్సాప్లో కానీ టెలిగ్రామ్లో పంపించినా పర్లేదు. ఐ వాంట్ నోట్స్. నాకు టైం లేదు, నేను ఇవన్నీ కూర్చొని రాసేదానికి టైం లేదు. మీరు కొంచెం హెల్ప్ చేస్తే నేను రిఫైన్ చేసుకొని దాన్ని ఎడిటింగ్ చేసేసుకుంటాను. సో ఐ వాంట్ యూ సమ్ ఆఫ్ యూ, మీరు ఎవరైనా ప్రేరేపించబడినటువంటి వారు, ప్లీజ్ దయచేసి నాకు నోట్స్ తయారు చేసి ఇవ్వండి. దీనిని క్రైస్తవ సంఘానికి మనం అందిద్దాం. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. సో మనం చెప్పుకుంటూ వచ్చాం, వీ నీడ్ బోత్ ద హ్యాండ్స్. హల్లెలూయా. మనకు 2 చేతులు అవసరము. రైట్ హ్యాండ్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, లెఫ్ట్ హ్యాండ్ ఈజ్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా. కుడి చెయ్యి దేవుని యొక్క వాక్యము, ఎడమ చెయ్యి పరిశుద్ధాత్మ వరములు. యేసుక్రీస్తు ప్రభువంట మాట యందు క్రియ యందు శక్తిగల ప్రవక్తగా ఉన్నాడంట. మాట ఏందంటే దేవుని యొక్క వాక్యం నందు, రెండవది శక్తి యందు. 12 సంవత్సరాల ప్రాయంలోనే యేసుక్రీస్తు ప్రభుల వారు జ్ఞానము, తెలివి, వివేచన చేత నింపబడ్డారు. 30 సంవత్సరం వరకు జ్ఞానమందు, తెలివి యందు, వివేచన యందు ఆయన వర్ధిల్లుచూ ఉన్నాడంట 30 సంవత్సరం వరకు. సో హీ వాస్ ఫుల్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యం చేత నిండుకొని ఉన్నాడు. కానీ అదొక్కటి సరిపోదు. యోర్దాన్ నదీ తీరంన బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకాన్ని దేవుడు దయచేశాడు. ఉపవాసం ఉన్న తర్వాత శక్తి చేత అభిషేకించారు. అందుకే అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనం రాబడి ఉంటుంది, ఎట్లనగా దేవుడు నజరేడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించనన్నదియే. సో యేసుక్రీస్తు ప్రభువుకు ఒక సైడు వాక్యం ఉంది, రెండవ సైడు వరములు ఉన్నాయన్నమాట. సో యేసయ్యలాగా జీవించాలంటే, యేసయ్యలాగా పరిచర్య చేయాలంటే వరములు ఉండాలి. వరములు లేకుండా నేను యేసయ్యలాగా పరిచర్య చేస్తానంటే అది మోసం, అది అబద్ధం. అది నో, యూ కెనాట్ డూ మినిస్ట్రీ లైక్ జీసస్ వితౌట్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. యేసయ్య పరిచర్యలో
వరములు ప్రతిరోజు వరములు కనిపిస్తాయి. ప్రతిరోజు వరములు కనిపిస్తాయి యేసయ్య పరిచర్యలో. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఎవ్రీడే వాక్యము వరములు. కొంతమంది వాక్యం వరములు అంటే నో అంటారనమాట. సో వరములు ప్రాముఖ్యము. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించండి అని చెప్పారు. ఇవి అందరి ప్రయోజన కొరకు అని చెప్పారు. ఇది ప్రతి వానికి దేవుడు పంచి ఇచ్చాడు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, ఇఫ్ యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, యూ హ్యావ్ అ గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ వరము నీ లోపల ఉంది. ఏమంటే నీకు తెలియలేదంతే, నీకు తెలియలేదు. సో పరిశుద్ధాత్మ వరములు లేకపోతే అది ఒక స్పిరిచువల్ హ్యాండిక్యాప్డ్ అనమాట. స్పిరిచువల్ ఆత్మీయ అంగవైకల్యము. ఇంకా కొంచెం వినేదానికంత బాగుండదు కానీ, బట్ ఇట్స్ ద థింగ్ అంతే. ఇట్ ఈస్ కాల్డ్ స్పిరిచువల్ ఇంపార్టెన్స్. ఆత్మీయ నపుంసకత్వం అన్నమాట. స్పిరిచువల్ ఇంపార్టెన్స్. ఇప్పుడు ఏమంటారు శిష్యుల గురించి ఏమన్నారు ప్రజలు? ఆ చిన్నపిల్లవాడి యొక్క తండ్రి ఏమన్నాడు? మీ శిష్యుల దగ్గరికి తీసుకుని వచ్చింది కానీ వారి చేత కాలేదు. దే కుడ్ నాట్ క్యాస్ట్ దిస్ డీమన్ అవుట్. వారి చేత కాలేదు. వరము లేకపోతే మనకు ఎటువంటి బిరుదు ఇస్తారు తెలుసా లోకము? వరము లేకపోతే లోకం మనకిచ్చే బిరుదు ఏంటో తెలుసా? చేతకాని వాళ్ళు, జోకర్లు. ఉప్పు నిసారం అయితే దానివల్ల ఏం ప్రయోజనం అండి? తొక్కేస్తారు మనుషులు. ఇఫ్ యూ డోంట్ మూవ్ ఇన్ ద హోలీ గోస్ట్. అవును, నీవు మాట్లాడతావు, వాళ్ళు మాట్లాడతారు, మనం చెప్తాం, వాళ్ళు చెప్తారు. తేడా ఎక్కడొస్తుంది? మాటలో కాదు, తేడా క్రియలో. అందుకే పౌలు గారు ఏమంటారు? దేవుని యొక్క రాజ్యం మాటలతో కాదు, శక్తితో. దట్ మీన్స్ త్రూ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, బై డెమాన్స్ట్రేషన్స్ అన్నమాట. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. సో 9 వరములు మనం చూసాం. 9 వరాలను 3 భాగాలుగా చేయొచ్చు. ఇవి కేవలము మనము గ్రహింపు కొరకే మనం అధ్యయనం చేస్తున్నాం. చాలాసార్లు వరములు కలిసి పనిచేస్తాయి. మనకు కావాల్సింది ఏంటండి? రిజల్ట్ కావాలి మనకు. ఏ వరం అయితే ఏంటండి? ఏ వరాలు కలిసి పనిచేస్తే ఏంటండి? మనకు ఫైనల్గా కావాల్సింది అవుట్పుట్ మనకు కావాలి, మనకు రిజల్ట్ కావాలి. వీ వాంట్ రిజల్ట్స్. గ్లోరీ టు గాడ్. ఎయిదర్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆర్ త్రూ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ గోస్ట్. వీ వాంట్ రిజల్ట్స్. మరొక విషయం చెప్పాను, పరిశుద్ధాత్మ వరములు 24 గంటలు పనిచేయవు. 24 గంటలు పనిచేయవు. కానీ దేవుని యొక్క వాక్యం 24 గంటలు పనిచేస్తుంది. వరముల కొరకు కనిపెట్టాలి, వరముల కొరకు సిద్ధపడాలి, వరముల కొరకు ప్రార్థన ఎక్కువ చేయాలి. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. సో మొదటి 3 భాగాల్లో మొదటి భాగము ప్రత్యక్షత వరములు, అంటే బయలుపరిచే వరములు. ఇట్ రివీల్ సంథింగ్, రెవల్యూషన్ గిఫ్ట్స్ అంటాం, ప్రత్యక్షత వరములు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. రెండవది శక్తి వరములు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. విశ్వాస వరము, అద్భుతములు చేయవరము, స్వస్థత వరములు. తర్వాత వోకల్ గిఫ్ట్స్ అంటాం, మాట్లాడే వరాలు. ఏంటి? నానా విధములైనటువంటి భాషలకు అర్థం చెప్పే వరం. తర్వాత ప్రవచన వరము. సో మనం అర్థం చేసుకునే 3 భాగాలు విభజించాం. మొదటి భాగంలో మనము ధ్యానిస్తున్నాం. మొదటిది వర్డ్ ఆఫ్ విజ్డమ్, బుద్ధివాక్యం అంటే మీకు వెంటనే గుర్తుకు రావాలి సొల్యూషన్స్. నాకు ఈ సమస్య ఉందండి, నేను ఎలా బయటికి రావాలో నాకు అర్థం కావడం లేదు. వాట్ యు నీడ్ ఈస్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. వర్డ్ ఆఫ్ విజ్డమ్, బుద్ధివాక్యం నీకు కావాలి. సో బుద్ధివాక్యం కావాలంటే ఏం చేయాలి? కూర్చొని 4 గోడల మధ్య కూర్చొని ఏం చేయాలి? భాషలో మాట్లాడడం మొదలుపెట్టాలి. లార్డ్ రివీల్. అలా మాట్లాడుతుంటే దేవుడు వర్డ్ ఆఫ్ విజ్డమ్ను, బుద్ధివాక్యమును నీ హృదయంలో అలా జార విడుస్తాడు. అప్పుడు నీకు అర్థమవుతుంది, నీకు తెలుస్తుంది. ఏం చేస్తే నువ్వు బయటకు వస్తావో నీకు తెలుస్తుంది. నువ్వు బయటకు వచ్చేస్తావు. బయటకు వచ్చి 10 మందికి సాక్ష్యం చెప్తావు. అప్పుడు అనేకులు దీవించబడతారు. దేవుని యొక్క నామము మహిమ పరచబడుతుంది. హల్లెలూయా. వర్డ్ ఆఫ్ విజ్డమ్, బుద్ధివాక్యం. జ్ఞానవాక్యం గురించి చెప్పాను కదా, సమాచారం, డీటెయిల్స్ అన్నమాట. డీటెయిల్స్ సమాచారం, మనుషుల గురించి, స్థలాల గురించి, వస్తువుల గురించి సమాచారం అన్నమాట. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. వెరీ 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 ఇంపార్టెంట్. వర్డ్ ఆఫ్ నాలెడ్జ్, సమాచారం, నాలెడ్జ్. సో ఈరోజు 3వది ఆత్మల వివేచన వరము. చూసారా? బుద్ధి, జ్ఞానము, వివేచన. విజ్డమ్, నాలెడ్జ్ అండ్
అండర్స్టాండింగ్. దిస్ త్రీ ఆర్ వెరీ వెరీ డిఫరెంట్. బుద్ధి వేరు, జ్ఞానం వేరు, వివేచన వేరు. ఆత్మల వివేచన వరము, డిజర్నింగ్ ఆఫ్ ద స్పిరిట్స్. బుద్ధివాక్యం అంటే పరిష్కారాలు, జ్ఞానవాక్యం అంటే సమాచారము, డిజర్నింగ్ ఆఫ్ స్పిరిట్స్ అంటే ఏమిటంటే ఆత్మీయ మండలంలోనికి చూడడము. హల్లెలూయా. సూపర్ న్యాచురల్ ఎబిలిటీ టు సీ ఇన్ టు ద స్పిరిట్ realm. Glory to God. Seeing into the spirit realm, hearing in the spirit realm. ఫైనల్గా చూచి విని గ్రహించడము. హల్లెలూయా. ఆత్మల వివేచన వరం అంటే ఏంటో తెలుసా? చూచి విని గ్రహించడము. చూచి విని గ్రహించడము. ఇప్పుడు చూసి గ్రహించలేకపోతే ఏం ప్రయోజనం? చూచి గ్రహించలేకపోతే ఏం ప్రయోజనం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఐ స్పెషలిస్ట్ను. ఒక చిన్న ఏదైనా ఐ ప్రాబ్లం వచ్చింది, ఇప్పుడు చిన్న ఐ ప్రాబ్లం వచ్చిందనుకోండి, నా కళ్ళకు కనిపిస్తుంది, మీ కళ్ళకు కూడా కనిపిస్తుంది. నా కళ్ళకు కనిపిస్తుంది, మీ కళ్ళకు కనిపిస్తుంది. మీరు గ్రహించలేరు, నేను గ్రహిస్తాను. ఓకే. మీరు చూసి కూడా గ్రహించలేరు, మీరు విని కూడా గ్రహించలేరు, కానీ నేను చూచి విని నేను గ్రహిస్తాను. సో గ్రహించకుండా ఉంటే చూసి వ్యర్థం. నువ్వు దర్శనం చూసినా కూడా వ్యర్థం గ్రహించలేకపోతే. నువ్వు స్వరం విన్నా వ్యర్థము గ్రహించలేకపోతే. చూసేది దేనికి? గ్రహించేదాని కొరకు. వినేది దేనికి? గ్రహించేదాని కొరకు. హల్లెలూయా. సో దిస్ ఈజ్ ఎస్పెషలీ టాకింగ్ అబౌట్ సీయింగ్ అండ్ హియరింగ్ అండ్ డిజర్నింగ్. గ్లోరీ టు గాడ్. స్పిరిట్ ఆఫ్ సీయింగ్ అండ్ నోయింగ్ అని కెన్నెత్ హేగన్ గారు అద్భుతమైనటువంటి ప్రసంగం చేశారు. స్పిరిట్ ఆఫ్ సీయింగ్ అండ్ నోయింగ్. హల్లెలూయా. ఇది సమస్యలకు మూలాలను తెలియజేస్తుంది. మరి ముఖ్యంగా దేర్ ఆర్ 3 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్పిరిట్స్. 3 రకాల ఆత్మలు ఉన్నాయి. ఆత్మీయ మండలంలో 3 రకాల ఆత్మలు ఉన్నాయి. 3 రకాల ఆత్మలు. 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పిరిట్స్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద realms ఆఫ్ ద స్పిరిట్. నంబర్ 1, మనతో ప్రారంభిద్దాం. హ్యూమన్ స్పిరిట్, మానవుని ఆత్మ. ఎవరైనా టైప్ చేయొచ్చు. నంబర్ 1 మానవుని ఆత్మ. రెండవది దురాత్మ, మానవుని ఆత్మ, దురాత్మ. మూడవది దైవాత్మ. హ్యూమన్ స్పిరిట్, డీమానిక్ స్పిరిట్ అండ్ గాడ్, దట్ ఈస్ హోలీ స్పిరిట్. 3 స్పిరిట్స్ ఉన్నాయి. సో ఈ డిజర్నింగ్ ఆఫ్ స్పిరిట్స్ అన్నటువంటిది ఏమి చేస్తుందంటే, ఏమండి, ఫస్ట్ థింగ్, మొట్టమొదటిది, యూ విల్ బిగిన్ టు సీ. హల్లెలూయా. నీవు ఇప్పుడు నాకు నా చెయ్యి కనబడుతుంది. దిస్ ఈజ్ అ ఫిజికల్ హ్యాండ్ కదా. ఫిజికల్ ఐతో నేను ఫిజికల్ హ్యాండ్ చూస్తూ ఉన్నాను. నా భౌతిక నేత్రాలతో ఈ చేతిని చూస్తున్నాను. బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ మై స్పిరిట్. నా ఆత్మ నేను చూడలేకుండా ఉన్నాను. మనుషులను చూసినప్పుడు నేను వాళ్ళ దేహాలను చూస్తాను తప్ప వారి ఆత్మ నేను చూడలేను. సో ఈ వరము పనిచేసినప్పుడు, ఈ వరం 24 గంటలు పనిచేయదండి. పరిశుద్ధాత్మ వరాలు 24 గంటలు పనిచేస్తే మనం భూమి మీద జీవించలేం, మనం భూమి మీద బ్రతకలేం. ఆన్ అండ్ ఆఫ్ అనమాట. పరిశుద్ధాత్మ వరాలు ఆన్ అండ్ ఆఫ్. ఆత్మ తన ఇచ్చే ప్రకారం మనమేమిలో సిద్ధపడి ఉండాలి అంతే. ఆయన ఎప్పుడంటే అప్పుడు ఆయన మొదలు పెడతాడు. సో మనము మన ఆత్మను మనము చూడొచ్చు. రెండవది దయ్యాలు కనిపిస్తాయి, మనకు దురాత్మలు కనిపిస్తాయి. మూడవది దేవదూతలు కనిపిస్తారు, ప్లస్ దేవుడు కనిపిస్తాడు. హల్లెలూయా. దిస్ గిఫ్ట్ ఈజ్ టు సీ. హల్లెలూయా. చాలామంది, నాకు అర్థం కాదు, చాలామంది ఏమండి దయ్యాలు కనిపిస్తున్నాయి. కళ్ళు తెరిచినా కూడా కనిపిస్తూ ఉంటాయి వాళ్ళకి దయ్యాలు ఒకటే కనిపిస్తాయి. దేవదూతలు కనిపించారు. ఏమండి దయ్యాల కంటే దేవదూతలు ఎక్కువ ఉన్నారండి. ఎవరైనా టైప్ చేయండి. ద నంబర్ ఆఫ్ ఏంజల్స్ ఆర్ మోర్ దాన్ డీమానిక్ స్పిరిట్స్.
మన మైండే ప్రాబ్లం. మనం ఎప్పుడు అంతా దయ్యాల గురించి ఆలోచించి దయ్యాలు తప్ప ఏం కనిపించాం అనమాట. ద నంబర్ ఆఫ్ ఏంజల్స్ ఆర్ ఫార్ మోర్ దాన్ ద నంబర్ ఆఫ్ డీమాన్స్. ద నంబర్ ఆఫ్ డీమాన్స్. సో ఈ వరం పనిచేసినప్పుడు సడన్గా మనకు దేవదూతలు కనిపిస్తారు. ఈ వరం పనిచేసినప్పుడు సడన్గా దయ్యాలు కనిపిస్తాయి. ఈ వరం పనిచేసినప్పుడు యేసయ్య కనిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. డూ యూ వాంట్ టు సీ జీసస్? డూ యూ వాంట్ టు సీ జీసస్? దెన్ ఆస్క్ ఫర్ దిస్ గిఫ్ట్. దేవా, ఈ గిఫ్ట్ కావాలయ్యా నాకు, ఈ గిఫ్ట్ కావాలయ్యా నాకు. ఐ వాంట్ టు సీ యూ త్రూ దిస్ గిఫ్ట్. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. పౌలు గారంట ఆయన ప్రార్థన చేసినప్పుడు పరవశుడై ప్రభుని చూశాడంట. పరవశుడై ప్రభుని చూశాడంట. ప్రార్థన చేస్తూ ఉంటే పరవశుడై ప్రభుని చూశాడు. ఏమైంది? సడన్గా వరం పనిచేయడం ప్రారంభమైంది. సడన్గా మనోనేత్రాలు తెరబడ్డాయి. సడన్గా మనోనేత్రాలు తెరబడితే దేవుని చూశాడు. మోషే చూశాడు. ఎంతమంది చూశారండి. దావీదు చూశాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా చూశాడు. గ్లోరీ టు గాడ్. యెషయా చూశాడు. టీనేజర్ చూశాడు. యెషయా చూశాడు. ఆ దర్శనం ప్రభువును చూశాడు. అత్యున్నత సింహాసనం పైన యేసయ్య ఆసనం ఉన్నటువంటి దాన్ని చూశాడు. He saw God by the gift of discerning of the spirits, we can see God, we can see angels, we can see demons, and we can see our spirits also. Hallelujah, glory to God. Hallelujah, glory to God. Glory to God, glory to God, glory to God, glory to God. దర్శనాలు కనపడతాయి. దర్శనాలు అంటే ఏంటో తెలుసా? ఆత్మీయ మండలంలోనికి మనం చూస్తాం. ఆత్మీయ మండలంలోనికి మనము చూస్తాం. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరో తెలుసా? ప్రభు బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రభు. సో ఐ విల్ షో సమ్ స్క్రిప్చర్స్. గ్లోరీ టు గాడ్. యోహాను సువార్త 5వ అధ్యాయము. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. యోహాను సువార్త 5వ అధ్యాయము 19వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో. కుమారుడు ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. తండ్రి ఏం చేస్తున్నాడు? చూపిస్తున్నాడు. తండ్రి చూపిస్తున్నాడు, కుమారుడు చూస్తున్నాడు. అదే కానీ తనంతట తాను ఏది చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడును అలాగే చేయును. తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయు వాటినెల్లను ఆయనకు అగపరచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ఆశ్చర్యపడినట్లు వీటికంటే గొప్ప కార్యములను ఆయనకు అగపరచును. గాడ్ వాంట్స్ టు షో యూ. దేవుడు నీకు నీ గురించి చూపించాలనుకుంటున్నాడు. ప్లీజ్ రీడ్ 1 Corinthians, కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. 2వ అధ్యాయం 9వ వచనం నేను చదువుతాను. దేవుడు తను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదని వ్రాయబడినది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన కొరకు ఏం సిద్ధపరచాడో ఈ కంటికి కనపడలేదు, ఈ చెవికి వినపడలేదు, ఈ మనసుకు అందలేదు. కానీ ఆత్మల వివేచన వరం పనిచేసినప్పుడు దేవుడు మన కొరకు ఏం సిద్ధపరచాడో చూస్తాం, వింటాం, పట్టుకుంటాం, అనుభవించగలం. గ్లోరీ టు గాడ్. డూ యూ నో వాట్ గాడ్ హెస్ ప్రిపేర్డ్ ఫర్ యూ? దేవుడు నీ కోసం ఏం సిద్ధపరచాడో నీకు తెలుసా? గాడ్ వాంట్స్ టు షో యూ. నీకు చూపించాలని దేవుడు ఆశపడుతున్నాడు. యేసయ్య ప్రార్థనా జీవితంలో యేసయ్య చూస్తున్నాడు, తెలుసుకుంటున్నాడు, గ్రహిస్తున్నాడు, వాటిని వెలిచేస్తున్నాడు. దిస్ ఈజ్ ద మినిస్ట్రీ అండి. పరిచయం అంటే ఏం లేదండి, దేవుడు చూపించింది ఆయన చెప్పినట్లు చేయడం, అంతే. దట్ ఈస్ మినిస్ట్రీ. దట్ ఈస్ 100% సక్సెస్ఫుల్ మినిస్ట్రీ, 1000% సక్సెస్ఫుల్ మినిస్ట్రీ. నాకు వాక్యం తెలుసు, నాకు అనుభవం ఉంది, నేను వాక్యం చెప్తాను, నేను అలా ప్రార్థన చేసి ఇలా ప్రార్థన చేస్తాను. కాదు. ప్రార్థనా గదిలో కూర్చున్నప్పుడు లేక నీ అనుదిన జీవితంలో నీవు జీవిస్తున్నప్పుడు దేవుడు నీకు చూపించినవి, దేవుడు నీకు చెప్పినవి నువ్వు చేయాలి. అదే పరిచర్య అంటే. గ్లోరీ టు గాడ్. తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అలాగే చేస్తాడంట, అవే చేస్తాడంట. ఏమన్నాడు? తండ్రి కుమారుని ప్రేమిస్తున్నాడు కనుక సమస్తమును అగపరుచుచున్నాడు. గాడ్ లవ్స్ మీ. దేవుడు మనకు ఎందుకు బయలుపరుస్తాడు? దేవుడు మన కళ్ళు ఎందుకు తెరుస్తాడు? మన కళ్ళు తెరిచి ఎందుకు చూపిస్తాడు? మన కొరకు ఏం సిద్ధపరిచారు ఎందుకు చూపిస్తాడు? గాడ్ లవ్స్ అస్. ప్రతి ఒక్కరు చెప్పండి. దిస్ వెరీ వెరీ పవర్ఫుల్ స్టేట్మెంట్ తెలుసా? గాడ్ లవ్స్ మీ.
ప్రతి ఒక్కరు చెప్పండి ప్లీజ్, ప్రతి ఒక్కరు చెప్పండి, గాడ్ లవ్స్ మీ, 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 జీసస్ లవ్స్ మీ. సండే స్కూలే పాటే కానీ, సండే స్కూల్ పాటే కానీ వెరీ పవర్ఫుల్ సాంగ్. జీసస్ లవ్స్ మీ, దిస్ ఐ నో, ఫర్ దట్ బైబిల్ టెల్స్ మీ సో. బైబిల్ చెప్తుంది యేసే నన్ను ప్రేమిస్తున్నానని. పరిస్థితులు వ్యతిరేకంగా ఉండొచ్చు, నేను ఎదుర్కొనే పరిస్థితులు, నా కన్నీరు గారుస్తుండొచ్చు, భయంతో ఉండొచ్చు, ఆందోళనతో ఉండొచ్చు, చీకట్లో ఉండొచ్చు, గాఢాంత కొరకు లేకుండా నేను ప్రయాణం చేస్తుండొచ్చు, కానీ జీసస్ లవ్స్ మీ, జీసస్ లవ్స్ మీ, జీసస్ లవ్స్ మీ, జీసస్ లవ్స్ మీ, జీసస్ లవ్స్ మీ. దేవుని ప్రేమ నుంచి ఎవడు కానీ ఏది కానీ నన్ను ఎప్పటికీ కూడా ఎవరు కూడా వేరు చేయలేరు. గ్లోరీ టు గాడ్. ఇయాల మహత్తూర గరబ. జీసస్ లవ్స్ మీ, జీసస్ లవ్స్ మీ, జీసస్ లవ్స్ మీ. బికాస్ హీ లవ్స్ మీ, సో హీ ఓపెన్స్ మై ఐస్. బికాస్ హీ లవ్స్ మీ, హీ ఓపెన్స్ మై ఇయర్స్. బికాస్ హీ లవ్స్ మీ, హీ ఓపెన్స్ మై అండర్స్టాండింగ్. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నా కళ్ళు తెరుస్తాడు. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నా చెవులు తెరుస్తాడు. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నా హృదయాన్ని తెరుస్తాడు. నా కొరకు ఆయన ఏం సిద్ధపరిచాడో వాటిని నేను చూపిస్తాడు. హల్లెలూయా. తను తాను ప్రత్యక్షపరచుకుంటాడు. అలంకరింపబడిన రాజును నీవు కన్నులారా చూచెదవు. నీ బోధకులు నీకు మీదట దాగి ఉండరు. నీ కన్నులారా నీ బోధకులను నీవు చూచెదవు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు అంటాడు సొలొమోనుతో చెప్తాడనమాట. దావీదు సొలొమోనుతో ఏమని చెప్తాడు తెలుసా? ఇఫ్ యు సీక్ హిమ్ విత్ ఆల్ ఆఫ్ యువర్ హార్ట్, నీ పూర్ణ మనసుతో ఆయనను వెతికితే ఆయన నీకు కనిపిస్తాడు. నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ హృదయంతో ఆయనను వెతికితే ఆయన నీకు కనిపిస్తాడు. హాఫ్ హార్ట్తో కాదు, సగం మైండ్తో కాదు, సగం వేరే వాటి గురించి ఆలోచిస్తూ, సగం దేవుని గురించి ఆలోచిస్తుంటే ఇటువంటివన్నీ దేవుని యొక్క రాజ్యంలో ఏమండి వర్కౌట్ కావండి. పూర్ణ హృదయం, పూర్ణ మనసుతో ఆయన వెతికితే ఆయన కనిపిస్తాడు. హల్లెలూయా. ఆయన ముఖ దర్శనం, ఆయన ముఖ దర్శనం. గ్లోరీ టు గాడ్. దావీదు రాజు అంటాడు, ఏమంటాడండి నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనం చేసుకునేదను. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనం చేత నా ఆశను నేను తీర్చుకునేదను. లార్డ్, ఐ వాంట్ టు బీ సాటిస్ఫైడ్ విత్ యువర్ ఫేస్. ఇక్కడ దేవుడిని చూచేది ఏమంటే దేవుడు ఉన్నాడని నమ్మేదాన్ని కాదండి, నమ్మేదాన్ని కాదు. మనం చూడకనే నమ్మాం. దేని? గాడ్స్ ఎగ్జిస్టెన్స్ మనం చూడకనే నమ్మాం. ఇప్పుడు మనం ఆయన ముఖ దర్శనం కొరకు మనం ఎదురు చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ముఖ దర్శనాన్ని మీరు పొందుకొని మీరు మామూలుగా ఉండడం అసాధ్యం అండి. ఆయన ముఖ దర్శనం. దిస్ గిఫ్ట్, ఈ యొక్క ఆత్మల వివేచన వరం అన్నటువంటిది నిన్ను దేవుని చూసేటట్లుగా చేస్తుంది. హల్లెలూయా. అనదర్ థింగ్, ఈ ఆత్మల వివేచన వరం వలన ఏమండి ఒక సమస్య వెనకల ఏ దయ్యం ఉందో కూడా గుర్తించగలదు ఈ వరం. ఫర్ ఎగ్జాంపుల్, మనకందరికీ తెలుసు కదా, లూకా సువార్త 13వ అధ్యాయంలో ఒక సమాజ మందిరంలో 18 ఏళ్ల నుంచి ఏమండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడకుండా ఉండెను. 13వ అధ్యాయం 10వ వచనం. ఆమె నడువు వంగింది. ఏమండి మేము మెడికల్గా మాట్లాడితే ఏమంటామంటే కదా, ఏమంటాం, స్కైఫోసిస్ అంటాం, గూని అంటారు కదా తెలుగులో. ఆమె గూని వంగిపోయిందన్నమాట. అందరు చూసేటప్పుడు ఏదో బోన్ ప్రాబ్లం ఉంది, ఆమెకు వెన్నెముక ప్రాబ్లం ఉంది అని అంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభు ఈ యొక్క ఆత్మల వివేచన వరంతో ఉన్నాడు కాబట్టి అక్కడ ఆ వెన్నెముక దగ్గర ఉన్నటువంటి దయ్యాన్ని యేసయ్య గుర్తించాడు. గుర్తించి ఆ దయ్యాన్ని ఎలగొట్టాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. దయ్యాన్ని ఎల్లగొట్టకుండా ఏం చేస్తే ఏం ప్రయోజనం చెప్పండి? ఒకసారి ఒక వ్యక్తి క్యాన్సర్ చేత ఇక చనిపోబోతున్నాడు అనమాట. అటువంటి వ్యక్తిని కెన్నెత్ హ్యాగిన్ గారి దగ్గరికి తీసుకొని వచ్చారు. చనిపోబోతున్న వ్యక్తిని కెన్నెత్ హ్యాగిన్ గారి దగ్గరికి తీసుకొని వచ్చారు. చెస్ట్ క్యాన్సర్ అంట, లంగ్ క్యాన్సర్తో ఇక మరణానికి దగ్గర పడ్డాడు, అన్నీ అయిపోయాయి అన్నమాట. ఆ వ్యక్తిని కెన్నెత్ హ్యాగిన్ గారికి తీసుకొని వచ్చారు. కెన్నెత్ హ్యాగిన్ గారి దగ్గరికి తీసుకొని వచ్చారు. అప్పుడు కెన్నెత్ హ్యాగిన్ గారు ప్రార్థన చేద్దామని చూసే లోపల ఆ చెస్ట్లో ఒక దయ్యము ఆ యొక్క ఏమండి లంగ్స్ని ఇట్లా పట్టుకోందంటండి. ఒక దురాత్మ ఆ లంగ్స్ ఇలా పట్టుకోవడం కెన్నెత్ హ్యాగిన్ గారు చూశారు. సో అది ఏం వరం? అది ఆత్మల వివేచన వరము. సో చూసిన వెంటనే ఏం చేశాడు? ఆ దయ్యాన్ని వెలగొట్టాడు. చూస్తే ప్రయోజనం లేదు,
చూసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఉంది. అందుకే గిఫ్ట్స్ కలిసి పనిచేస్తాయి అనమాట. ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టాడు. ఏమంటే ఆ దయ్యాన్ని వెళ్ళగొడుతూనే 24 గంటల్లోనే విపరీతమైనటువంటి మార్పులు వచ్చేసి పూర్తిగా కోలుకున్నాడండి. కంప్లీట్లీ హీల్డ్. గ్లోరీ టు గాడ్. కంప్లీట్లీ హీల్డ్. హల్లెలూయా. సో కొన్ని రోగాలకు వెనకల దయ్యం ఉంటుంది. మీరు బ్లడ్ టెస్ట్లు చేసుకోండి, నార్మల్గా ఉంటుంది. సిటీ స్కాన్ చేసుకోండి, నార్మల్గా ఉంటుంది. ఎంఆర్ఐ చేసుకోండి, నార్మల్గా ఉంటుంది. అన్నీ నార్మల్గా ఉంటాయి, కానీ సమస్య మాత్రం పోదు. ఎందుకు? అక్కడ ఒక స్పిరిట్ ఉంటుంది. ఆత్మల వివేచన వరం ఉన్నప్పుడు ఆ దయ్యం మనకు అనిపిస్తుంది. ఆత్మల వివేచన వరం ఉన్నప్పుడు మనము ఆ రూట్ కాజ్ మనం గుర్తించగలము. మూలాలు మనం గుర్తించగలము. ఏ స్పిరిట్ పనిచేస్తూ ఉంది, ఏ దయ్యం పనిచేస్తూ ఉంది. హల్లెలూయా. దేవుని చూడగలం. రెండవది, సమస్యల వెనకల దయ్యం ఉంటే దానిని మనం గుర్తించగలం. దేవదూతలను మనం చూడగలం. గ్లోరీ టు గాడ్. ఆత్మల వివేచన వరంతో దేవదూతలను మనం చూడగలము. ఆత్మల వివేచన వరంతో ఏమండి, దొంగ బోధకులను, దొంగ కాపర్లను, దొంగ ప్రవక్తలను, దొంగ అపోస్తలను కనుక్కోవచ్చు. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. ఒక అమ్మాయి సోదే చెప్తోంది కదా, అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో ఒక అమ్మాయి సోదే చెప్తోంది. ఆ అమ్మాయి సోదే చెప్పడం ద్వారా తన యజమానునికి చాలా లాభాలు గడించిందనమాట. ఆ స్పిరిట్ ఆఫ్ డివినేషన్ చూసి ఆ దయ్యాన్ని పౌలు గద్దించాడు. దయ్యం వెళ్ళిపోయింది, ఆ అమ్మాయి ఫ్రీ అయిపోయింది. డిజైనింగ్ ఆఫ్ స్పిరిట్స్ ఐడెంటిఫైస్ ద డిమానిక్ స్పిరిట్స్. ఎక్కడ బైబిల్లో ఎక్కడ చూసినా కూడా మనకు కనిపిస్తాయి. యేసయ్య పరిచర్యలో ఎక్కడ చూసినా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు అనదర్ పాయింట్ ఏమిటంటే 1 John 4 chapter 1st verse. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. కొంతమంది భయపడతారండి, వరాలంటే భయపడతారు. మన పెద్దలు, మన పూర్వీకులు, ఎస్పెషల్లీ మన ప్రాంతంలో ఉన్నటువంటి వారు, ఇంతకు మునుపు పునాది వేసినటువంటి చాలా సంఘాలు, డినామినేషన్స్ వాళ్ళు వరాల వల్ల కొన్ని గలిబిలులు జరగడం వల్ల వరాలే లేవని ప్రక్కన పెట్టేశారు. సో వారు చెప్పేదానికి కూడా కొంచెం అంటే మనం అర్థం చేసుకోవచ్చు వారి యొక్క పరిస్థితిని. లెట్ us రీడ్ ఫ్రమ్ ద బైబిల్. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. దేవుని పేరు చెప్పేవాళ్ళు ఉన్నారు, మోసగాళ్ళు ఉన్నారు, బయలుదేరి ఉన్నారు, మన మధ్యలోనే ఉంటారు వాళ్ళు. మీకు ఒక విషయం తెలుసా? వర్డ్ ఆఫ్ విజ్డమ్, వర్డ్ ఆఫ్ నాలెడ్జ్, డిజైనింగ్ ఆఫ్ స్పిరిట్స్, వీటిలో వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ ఎక్కువగా ఏమండి మంత్రగాళ్ళకు పనిచేస్తుందా? ఆ వరం మంత్రగాళ్ళకు ఆ వరం పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఒరిజినల్ నోట్ ప్రింట్ చేస్తేనే దొంగ నోట్లు, ఫేక్ నోట్లు ప్రింట్ చేసేదానికి అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు 2000 నోటు ముద్రించారు కాబట్టి దొంగ నోట్లు దాన్ని చూసి దానిలాగానే చేస్తారు. 500 నోట్లు ముద్రించారు, దాన్ని చూసి దొంగ నోట్లు 500 లాగానే అదే రకంగానే వారు ముద్రించారు. ఇంతకు మునుపు 1000 రూపాయల నోట్లు ఉండేవి, దొంగ నోట్లు అదే రకంగానే వారు ముద్రించేవారు. సో ఇఫ్ దెర్ ఇస్ నో ఒరిజినాలిటీ, దెర్ ఇస్ నో కౌంటర్ ఫిట్. ఒరిజినల్ లేకపోతే కౌంటర్ ఫిట్ అన్నటువంటిది లేదనమాట. సో గనుక ఈ 9 వరాలు ఉన్నాయి గనుక ఈ 9 వరాలు కూడా కౌంటర్ ఫిట్స్ ఉన్నాయి. అపవాది 9 వరాలను కూడా వాడు కూడా మిమిక్ చేస్తాడు. నాకు కూడా ఉన్నాయి చూడు. మోషే కర్ర వేస్తే సర్పమైంది, సర్పం తోక పట్టుకుంటే మళ్ళీ కర్ర అయింది. ఐగుప్తులో మంత్రగాలు కూడా అదే మంత్రాన్ని చేశారు. సో ఈనాడు ఈ 9 వరాల్లో ఏమండి చాలా వరాలు ఈవెన్ సాతాను కూడా చేస్తాడు. పాలియాంగిచో గారి యొక్క పరిచర్య ఎందుకు అంత పైకి వెళ్ళిపోయిందో తెలుసా? అక్కడ కాంపిటీషన్ మామూలుగా లేదు. సోకగాక్కయ్య అయినటువంటి బౌద్ధ మత సంబంధమైనటువంటి వారు క్యాన్సర్లు కరిగించేవారు తెలుసా? రోగాలు నయం చేసేవారు, క్యాన్సర్లు కరిగించేవాళ్ళు, ఇవన్నీ చేసేవారు. వాటికి పోటీగా నిలబడాలంటే లేదు, ఓన్లీ వాక్యం అంటే ఏమైనా ఎత్తిపోయినవారు. సో వాటికంటే మించినటువంటి అద్భుత కార్యములు పాలియాంగిచో గారి పరిచర్య ద్వారా జరిగాయి కనుక సౌత్ కొరియాలో ఉద్యమం వచ్చింది. వర్డ్ ఆఫ్ నాలెడ్జ్, డీటెయిల్స్, నిన్ను గురించినటువంటి డీటెయిల్స్. ఎవరైనా వచ్చి నిన్ను గురించినటువంటి డీటెయిల్స్ అని చెప్పారనుకోండి, వెంటనే మీరు మోసపోవద్దు.
వెంటనే మీరు మోసపోదు. నా ఫ్రెండ్ ఉన్నాడు ఒకసారి. నా ఫ్రెండ్ ఒక మాట ఏమని చెప్పాడు తెలుసా? ఒకరోజు ఆయన ఇంట్లో ఉన్నాడంట. ఇంట్లో ఉన్నప్పుడు ఒక బుడబుక్కల వాళ్ళు ఉంటారు కదా, బుడబుక్కల వాళ్ళు అంటారు. మరి మీ సైడ్ డిఫరెంట్ ఏరియాస్లో ఉన్నారు కదా, మీరేమంటారు నాకు తెలియదు. కానీ బుడబుక్కల వాళ్ళు వస్తారనమాట. వచ్చి పిలిచాడంట. పిలిస్తే మా ఫ్రెండ్ బయటకు వచ్చాడు. మా ఫ్రెండ్ బయటకు వస్తే ఆ బుడబుక్కల ఆమె లేడీ అంట, ఆమె లేడీ ఆ స్త్రీ అంట, ఆమె ఆ స్త్రీ చెప్పిందంట, నీ యొక్క ఛాతి భాగంలో లెఫ్ట్ సైడు నీకు మచ్చ ఉంది, నీకు తెలుసా అనేదంట. నీ ఛాతి భాగంలో లెఫ్ట్ సైడు నీకొక పుట్టు మచ్చ ఉంది, నీకు తెలుసా అన్నదంట. లోపలికి వెళ్ళి మా ఫ్రెండ్ షర్ట్ తీసేసి చూసుకుంటే అక్కడ పుట్టు మచ్చ ఉందంట. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? అంత కరెక్ట్గా చెప్పింది కదా ఇంకా ఆమె. నేను నమ్మేద్దాం ఆమెను, ఆరాధించేద్దాం ఆమెను, ఆమె దేవుని సేవకురాలు అందాం ఆమెను. కానీ వాట్ షీ ఈస్ డూయింగ్? షీ ఈస్ డూయింగ్ డిమానిక్ యాక్టివిటీ. 2 రకాల ఆత్మలు ఉన్నాయండి, 2 రకాల స్పిరిట్స్ ఉన్నాయి. ఫెమిలియర్ స్పిరిట్స్ అంటాం. ఫెమిలియారిటీ అంటే బాగా పరిచయం ఉండడము అనమాట. ఫెమిలియర్ అంటే బాగా పరిచయము. మానిటరింగ్ అంటే మానిటర్ చేస్తూ గమనించే దయ్యాలు, పరిచయస్తులైనటువంటి దయ్యాలు. ఈ 2 దయ్యాలు మీ ఇళ్ళకి రాకూడదు. ఈ 2 దయ్యాలకు ఈ 2 దురాత్మల గుంపులకు మీరు కనపడకూడదు. ఏంటో తెలుసా? ఫెమిలియర్ స్పిరిట్స్ అంటే దీస్ స్పిరిట్స్ ఆర్ ఫెమిలియర్ విత్ యూ. మీరు పొద్దున్న లేచినది మొదలుకొని పడుకునేంత వరకు మీరు ఏం చేస్తారో చెప్తారు. ఇప్పుడు ఒక మనిషి వచ్చాడు అనుకోండి, ఒక మనిషి వచ్చేసి మీ దగ్గరికి వచ్చేసి పొద్దు నుంచి ఇంతవరకు మీరు ఏం చేస్తారో చెప్పాడు అనుకోండి, మీరు ఫ్లాట్ కారు, మీరు ఫ్లాట్ అయిపోతారు మీరు. సో ఫెమిలియర్ స్పిరిట్స్ కూడా ఇటువంటి పనులు చేస్తాయి. నేను ఒకసారి గుంటూరులో ఒక యూత్ రిట్రీట్కు నేను అటెండ్ అయ్యాను. యూత్ రిట్రీట్లో యూత్కు వాక్యం చెప్పమన్నారు. వాక్యం చెప్పమంటే అక్కడ పరిశుద్ధాత్మ గురించి నేను వాక్యం చెప్పాను. పరిశుద్ధాత్మ గురించి సింపుల్గా వాక్యం చెప్పి, ఎవరికైనా పరిశుద్ధాత్మ నింపుదల కావాలంటే రండి నేను ప్రార్థన చేస్తాను అన్నప్పుడు చాలామంది యవనస్తులు వచ్చారు. చాలామంది యవనస్తులు వస్తే వారందరి కోసం ప్రార్థన చేస్తే విపరీతమైన మేనిఫెస్టేషన్, కూర్చొని దొర్లుతున్నారండి, కింద కేకలు వేస్తున్నారు, కూర్చొని దొర్లుతూ ఉన్నారు అసలు. అక్కడికి ఒక ఆయన వీటిని పెద్ద వరాల గురించి పట్టించుకొని, ఒక ఆయన పెద్దగా పట్టించుకోడు అనమాట. ఆయన కూడా స్పీకర్ అనమాట. ఆయన చూస్తున్నాడు, ఆయన షాక్ అయ్యాడు, ఆశ్చర్యపోతున్నాడు. ఇంకా ఆయనకి ఏమీ అనలేకుండా ఉన్నాడు అనమాట. మేము మధ్యాహ్నం భోంచేస్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏమన్నా అంటే, మీకు కుండాలిని స్పిరిట్ మీకు తెలుసా అన్నాడు అనమాట. కుండాలిని స్పిరిట్ మీకు తెలుసా అంటే నాకు తెలుసా అని అన్నాను. అంటే మీరు ప్రేయర్ చేసినప్పుడు జరిగేది చూసారా, అలాగే ఉంటాయి కదా అన్నాడు అనమాట. చూసారా, అంటే దొంగ నోట్లను అప్రిషియేట్ చేస్తున్నాడు. ఇలాగే ఉంటుంది, ఇలాగే వాళ్ళు కూడా ఇలా చేయి పెడితే పడిపోతారు, వాళ్ళు కూడా కొట్టుకుంటారు, గిలగిల కొట్టుకుంటారు. కుండాలిని స్పిరిట్ అనమాట. పరిశుద్ధాత్మ యాక్చువల్గా ఒరిజినల్గా దేవుడు స్టార్ట్ చేశాడు, దాన్ని చూసి అపవాది కాపీ కొట్టాడు. సో కాపీ కొట్టాడని చెప్పేసి ఇప్పుడు దొంగ నోట్లు ఉన్నాయని చెప్పేసి ఒరిజినల్ నోట్లు అన్నిటిని కూడా ఏమండి క్యాన్సిల్ చేస్తారనుకోండి, మనం ఎలా బ్రతుకుతామండి? అసలు మన ఫైనాన్షియల్ సిస్టమ్ ఉంటుందా? దొంగ నోట్లు ఉన్నాయి అని చెప్పేసి ఒరిజినల్ నోట్లు అన్నీ కూడా క్యాన్సిల్ చేశారనుకోండి. అదే ఇప్పుడు చాలా డినామినేషనల్ పరిస్థితి ఏంటంటే, కొంతమంది వరములను మిస్యూజ్ చేస్తున్నారు, వరముల ద్వారా కొంతమంది మోసగిస్తున్నారు, దెయ్యాలు కూడా ఇలా పనిచేస్తున్నాయి, ఎందుకు వచ్చినా గొడవ అని చెప్పేసి వరాలను అన్నింటిని కూడా ప్రక్కన పెట్టేశారు. దానివలన చాలా సంఘాలు, చాలా విశ్వాసులు, చాలా సేవకులు నష్టపోతున్నారు. వీ హ్యావ్ ద హోలీ స్పిరిట్. మనకు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, సర్వ సత్యంలోనికి నడిపించే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. దొంగ నోట్లు ఉన్నాయని చెప్పేసి ఒరిజినల్ నోట్లు లేవనుకుంటే ఎట్లా? వరాలు ఉన్నాయి. అయితే పరిశుద్ధాత్మ చేత మనం నింపబడినప్పుడు అవతల వ్యక్తి కరెక్ట్ చెప్పినా కూడా మనం పసిగట్టచ్చు. అందుకే ప్రతి ఆత్మను నమ్మొద్దు. వాళ్ళు నిజం చెప్పినా కూడా నమ్మొద్దు, వారు ఖచ్చితంగా చెప్పినా నమ్మొద్దు, నీ గురించినటువంటి సమాచారం చెప్పినా నమ్మొద్దు. వాళ్ళ ఫైనల్ ఏంటి, వాళ్ళ యొక్క ఇంటెన్షన్ ఏంటి? ఈ డిమానిక్ పీపుల్, ఈ సోదెగాండ్రు, ఈ మంత్రగాళ్ళు, వీళ్ళ ఇంటెన్షన్ అంటే ఏంటో తెలుసా? దే వాంట్ మనీ. ఎవరైనా గుర్తుపెట్టుకోండి, మేము ఆత్మ వరముల చేత మేము నడిపించబడుతున్నామని చెప్పి ఆ వరములను డబ్బుల కొరకు వాడుతూ ఉన్నారంటే క్వశ్చన్ మార్క్. సంబడి కెన్ క్వశ్చన్ మార్క్ పెట్టండి.
క్వశ్చన్ మార్క్ పెట్టండి. మీకు ప్రవచనాలు చెప్పి వెంటనే డబ్బుల గురించి ఆశించిన డబ్బులు డిమాండ్ చేసిన రాంగ్ స్పిరిట్. కరెక్ట్ చెప్పినా రాంగ్ స్పిరిట్, మీ పేరు చెప్పినా రాంగ్ స్పిరిట్, మీరు ఏ ఉంగరం పెట్టుకున్నారో చెప్పినా కూడా రాంగ్ స్పిరిట్. ఇఫ్ ద పర్సన్ ఎక్స్పెక్ట్స్ మనీ ఫ్రమ్ యూ, చెప్పి ఒక వరం చెప్పి ఆయన గురించి ప్రవచనం చెప్పి ఇవన్నీ చెప్పి డబ్బులు ఎక్స్పెక్ట్ చేశారనుకోండి, రాంగ్ స్పిరిట్. గ్లోరీ టు గాడ్. మీరు మోసపోకుండా ఉండేదానికి నేను చెప్తున్నాను. చాలామంది వారు చెప్పింది కరెక్ట్ అనుకోండి, ఇంక మనం ఏం చేస్తాం తెలుసా? అమాయకులు ఏం చేస్తాం? ఏం అడిగినా ఇచ్చేస్తాం. కరెక్ట్ చెప్పారు, నా గురించి కరెక్ట్ చెప్పారు, నాకు ఎక్కడ సమస్య ఉందో చెప్పారు, నా జీవితంలో ఎప్పుడు ఏం జరిగిందో చెప్పారు, కరెక్ట్ చెప్తారు. దయ్యాలు కూడా చెప్తాయి. దేవుడు చెప్పిన దానికి, దయ్యాలు చెప్పిన దానికి ఒక ప్రాముఖ్యమైనటువంటి సూచన ఏంటో తెలుసా? దేవుని ఆత్మ ద్వారా నడిపించబడే వాళ్ళు నీ క్షేమాన్ని కోరుకుంటారు తప్ప నీ నుంచి డబ్బు కోరుకోరు. నీ క్షేమాన్ని కోరుకుంటారు తప్ప నీ నుంచి డబ్బును కోరుకోరు. దెయ్యాల ద్వారా నడిపించబడే వాళ్ళు ఏదో ఒక రీతిగా నీ నుంచి డబ్బును ఆశిస్తారు. నువ్వు డబ్బు ఇవ్వలేదనుకో, ఇంకా తర్వాత నీకు పలకరు. అందుకే ప్రభు ఏమన్నాడు? ఉచితముగా పొందారు, ఉచితముగా ఇవ్వండి. ఫ్రీలీ యూ రిసీవ్డ్, ఫ్రీలీ యూ గివ్. హల్లెలూయా. సో మేలు పొందినటువంటి వారు గ్రేట్ఫుల్గా, వారు ఇష్టపూర్వకంగా, వారు తృప్తికరంగా వారు నీకు కానుకలు ఇవ్వాలి. నువ్వు అడగకూడదు, నువ్వు ఎక్స్పెక్ట్ చేయకూడదు. వరముల చేత వాడబడే పిల్లలారా, మీరు డబ్బులు ఎక్స్పెక్ట్ చేయదండి. నేను ఇటువంటి ఒక మంచి తరాన్ని నేను లేపుదాం అనుకుంటున్నాను. ఏంటో తెలుసా? వరముల చేత వాడబడతారు కానీ ఒక్క నయా పైసా ఆశించరు. హల్లెలూయా. నా పిల్లలు, my spiritual children, my spiritual sons and daughters, they move in the gifts of the Holy Ghost, but they don't expect money from the people. మనుషుల నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించరు. డబ్బులకు ప్రాముఖ్యత ఇవ్వనటువంటి ఒక తరాన్ని నేను లేపాలని నేను కోరుకుంటున్నానండి. నాణ్యమైనటువంటి ఆత్మ వరముల చేత అలంకరించబడినటువంటి దేవుని కుమార్తెలను నేను లేపాలని కోరుకుంటున్నానండి. లెట్ us help the people without selfishness. Glory to God. Hallelujah. ఇస్తే తీసుకోండి. కొంతమంది ఇస్తే కూడా తీసుకోరు. అది ఒక ప్రైడ్ అనమాట. ఇస్తే తీసుకోరు, అది ఒక ప్రైడ్. వాళ్ళు కృతజ్ఞతాపూర్వకంగా మీ జీవితంలోకి వెత్తితే తీసుకొని కృతజ్ఞతలు చెల్లించి ఆ యొక్క కానుకను మీరు దీవించండి. వారు మేలు పొందుకుంటారు. నీవు మాత్రం ఆశించకూడదు. ఇంకో విషయం తెలుసా? నేను మీటింగ్స్కి వెళ్ళినప్పుడు కొన్ని చోట్ల కానుకలు ఇస్తారు. అసలు ఆ కవరు కొన్నిసార్లు నేను 6 నెలలైనా కూడా తెరిచిన్నాను. 6 నెలలైనా తెరిచిన్నాను కవరు. కొన్ని కవర్లు అలా పడేసింటాను అంతే. ఎప్పుడో 6 నెలలకో 7 నెలలకో ఎప్పుడో తెరుస్తాను కవర్లు. ఎంత వచ్చింది కూడా నేను చూసుకోను. ఎంత కానుక ఇచ్చారనేది కూడా చూసుకోను. నా పని నేను చేయాలి. పనివాడు జీతమునకు పాత్రుడు అనే వాక్యంలో రాబడింది. పనివాడు జీతమునకు పాత్రుడు. ఒక రూట్లో కాకపోతే దేవుడు ఇంకో రూట్లో ఇస్తాడు దేవుడు. మానిటరింగ్ స్పిరిట్స్ అంటే గమనించే దయ్యాలు. అంటే నీ చేష్టలు అన్నీ గమనిస్తుంటారు. వాక్యం 139 కీర్తనలో రాబడింది కదా, నేను కూర్చుంటా లేచుటా నువ్వు ఎరుగుదువు అని. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో, ఏం చేస్తున్నావో, ఏం ప్లాన్ చేస్తున్నావో ఇవన్నీ కూడా గమనిస్తుంటారు. గమనించే దయ్యాలు అనమాట. గమనించి ఏం చేస్తారు? నీ పనులన్నీ కూడా పాడు చేస్తారు. మానిటరింగ్ స్పిరిట్స్, ఫెమిలియర్ స్పిరిట్, ఈ రెండు కూడా కలిసి పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. సో ఆత్మ వరం చేత మనం నిండుకున్నప్పుడు దానిని డబ్బుల కొరకు ఏమైనా అమ్ముకోవద్దండి. దయచేసి ఆత్మవరాలను అమ్ముకోవద్దు. నా పిల్లల ఆత్మవరాలను అమ్ముకోవద్దండి. లోకంలో చాలామంది అమ్ముకుంటున్నారు. ఒక వరం ఉంటే చాలు అమ్ముకుంటున్నారు. అపాయింట్మెంట్ కావాలా? ఫస్ట్ 5,000 వేయండి. అపాయింట్మెంట్ కావాలంటే, పరిశుద్ధాత్మ బాప్తిసం కావాలంటే 10,000 వేయండి. రాంగ్ స్పిరిట్. అందుకే ప్రతి ఆత్మ నమ్మద్దు, ప్రతి వరమును నమ్మద్దు. నేను వరంతో ఉన్నానని చెప్పే ప్రతి ఒక్కరిని నమ్మద్దు. వాళ్ళు కరెక్ట్ చెప్పినా కూడా వాళ్ళ ఇంటెన్షన్ చూడు. అందుకే ఈ డిజైనింగ్ ఆఫ్ స్పిరిట్స్, ఆత్మల వివేచన వరం పనిచేస్తే ఇటువంటి వాళ్ళను సులభంగా మనము
ఏరి పారేస్తామండి. ఏరి పారేస్తాం అంతే. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. దిస్ ఇస్ రాంగ్ స్పిరిట్, పక్కన పడేస్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. డిజైనింగ్ ఆఫ్ స్పిరిట్స్. ఎవరు సరైన వ్యక్తి, ఎవరు సరైన వ్యక్తి కాదు. వివాహం కొరకు సిద్ధపడే వారలారా, ఈ వరం మీకు చాలా అవసరం. మీకు జ్ఞానవాక్యం అవసరము, ఆత్మల వివేచన వరం అవసరం. చివరిగా ఇది చెప్పి నేను ముగిస్తాను. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, దేవుడు ఆదాము చేశాడు. ఆదాము ఒంటరిగా ఉన్నాడు. ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు చెప్పి గాఢ నిద్ర కలుగజేసి, ఏమంటే ప్రక్కలో ఎముక తీసేసి హవ్వను తయారు చేసి దేవుడే హవ్వను తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. దేవుడే నీకు భర్తను తయారు చేసి తీసుకొని వస్తాడు. దేవుడే నీ భార్యను తయారు చేసి సిద్ధపరిచి నీ దగ్గరికి తీసుకొని వస్తాడు. హల్లెలూయా. దిస్ ఇస్ గాడ్స్ వే. ఇది దేవుని యొక్క పద్ధతి అన్నమాట. దిస్ ఇస్ గాడ్స్ వే ఆఫ్ డూయింగ్ మ్యారేజెస్. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. లేచిపోవడాలు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి పెళ్లి చేసుకోవడాలు, ఏమండి, ఇవన్నీ ఇది ఘనమైనటువంటి పద్ధతి కాదండి. ఘనమైనటువంటి పద్ధతి ఏంటో తెలుసా? దేవుడు అరేంజ్ చేసేసి తీసుకొని వస్తాడు. సో హవ్వ ఎదురుగా కనపడిన వెంటనే ఏమన్నాడు తెలుసా? నా ఎముక అన్నాడు. నా ఎముక, నా మాంసం అన్నాడు. ఆదం గారు, మీకెలా తెలుసు? ఆదం గారు నిద్రపోతుంటారు కదా, గాఢ నిద్రపోతుంటారు కదా, మీకెలా తెలుసు అంటే దట్ ఈస్ కాల్డ్ డిజైనింగ్. గ్రహించాడు, రెవల్యూషన్ గ్రహించాడు. ఆమె తన భార్య అని గ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ భర్త ఎవరు, నీకు కాబోయే భర్త ఎవరో నీకు తెలుస్తుంది. నీకు కాబోయే భార్య ఎవరో తెలుస్తుంది. నీకు కాబోయే అల్లుడు ఎవరో తెలుస్తుంది. నీకు కాబోయే కోడలు ఎవరో తెలుస్తుంది. ఎవరు నీ భర్త కాదో తెలుస్తుంది. ఎవరు నీ భార్య కాదో తెలుస్తుంది. ఎవరు నీకు కోడలుగా రాకూడదో తెలుస్తుంది. ఎవరు నీకు అల్లుడుగా రాకూడదో తెలుస్తుంది. ఎవరితో సహాయం చేయకూడదు, ఎవరితో స్నేహం చేయకూడదో తెలుస్తుంది. ఏ సంఘానికి వెళ్ళకూడదో తెలుస్తుంది. ఏ కాపరి కింద ఉండకూడదో తెలుస్తుంది. ఏ కాపరిని నమ్మకూడదో తెలుస్తుంది. ఏ సేవకుని యొక్క బోధ వినకూడదో తెలుస్తుంది. హల్లెలూయా. సీ హౌ ఇంపార్టెంట్ దిస్ గిఫ్ట్ ఆఫ్ డిజైనింగ్ ఆఫ్ స్పిరిట్స్. మనుషుల వెనక మోటివ్స్ను కూడా మనం పసిగట్టగలమండి. అందుకే యేసయ్యని ఎవ్వరు కూడా మోసం చేయలేకపోయారు. మోమాటం లేకుండా ఉన్నాడు యేసయ్య. అలా హీ మూవ్డ్ ఇన్ ద డిజైనింగ్ ఆఫ్ స్పిరిట్స్ లైక్ ఎనీథింగ్. హల్లెలూయా. ఆత్మల వివేచన వరం వలన ఏమండి, దేవుని చూస్తాం, దేవదూతలను చూస్తాం, దయ్యాలను చూస్తాం, మనుషులను గుర్తుపడతాం. మనుషులు ఒక రకంగా చెప్పచ్చు, మనల్ని బాగా పొగుడుతుండొచ్చు, కానీ మనకు వాళ్ళ స్పిరిట్ కనపడుతూ ఉంటుంది. వీళ్ళు మోసగాళ్ళు, వీళ్ళు దొంగలు, వీళ్ళు వేషధారులు, వీరు క్రూరులు, వీరు తోడేళ్ళు, వీరు పాములు, వీరు తేళ్ళు, వీరు దెయ్యం ఏజెంట్లు. వీళ్ళు డిజైనింగ్ ఆఫ్ స్పిరిట్స్. ఇది లేకపోతే మోసపోతాం. అడుగుతారు, కాళ్ళు పట్టుకుంటారు, డబ్బులు వేయండి, 1,00,000 రూపాయలు ఇవ్వండి, సాయంత్రానికి ఇస్తాం, రేపే ఇస్తాం అంటారనమాట. డిజైనింగ్ ఆఫ్ స్పిరిట్స్ పనిచేసింది అనుకోండి, తెలుస్తుంది. వాడు ఇవ్వడు, డబ్బులు ఇవ్వడు, తీసుకోవడమే, ఇంకా ఇవ్వడు. ఆమె తీసుకుంటుంది, ఇవ్వదు, అంతే. నువ్వు ఇచ్చావంటే పోయినట్లే డబ్బులు. డిజైనింగ్ ఆఫ్ స్పిరిట్స్. గ్రహింపు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు మనకు ఈ యొక్క వరమును, చూసే వరమును, చూచి గ్రహించే వరమును, విని గ్రహించే ఆత్మల వివేచన వరమును సమృద్ధిగా మనందరిపైన కుమ్మరించును గాక. ఆమేన్, 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 ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్.